తెలంగాణను వరదలు ముంచెత్తుతుంటే బీఆర్ఎస్ నేతలు ప్రజలకు సాయంగా నిలబడడం లేదని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో కేసీఆర్ కనబడుట లేదంటూ పోస్టర్లు వెలిశాయి. 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో ఇబ్బంది పడుతుంటే బయటికి రాని ప్రతిపక్ష నేత అంటూ పోస్టర్లు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి హరికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. హరికృష్ణ, ఎక్కడెక్కడ ఈ పోస్టర్లు వెలిశాయి, దీన్ని బీఆర్ఎస్ నేతలు ఎట్లా చూస్తున్నారు? హరికృష్ణ, మళ్ళీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం మిమ్మల్ని. ఫోన్ లైన్ సమ్ టెక్నికల్ ప్రాబ్లం, సిగ్నల్ సరిగ్గా లేదు. ప్రస్తుతం వెలిసినటువంటి పోస్టర్లను మనం చూస్తున్నాం. హైదరాబాద్లో కనబడుట లేదు అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మను వేసి మిస్సింగ్ అని ఒక ప్రింట్ వేసి కింద రాసినటువంటి రాతలను మనం చూస్తున్నాం. 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్ అంటూ పోస్టర్లు వెలిశాయి. హైదరాబాద్లో ఇప్పటికే విమర్శలు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు, ఈ స్థాయిలో వరదలు వచ్చి ఇబ్బందులు పడుతుంటే ప్రజలను కనీసం పలకరించడానికి కూడా బయటకు రావడం లేదంటూ విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ పోస్టర్లు చర్చనీయాంశం అయ్యాయి. మా ప్రతినిధి హరికృష్ణ మళ్ళీ జాయిన్ అవుతున్నారు. హరికృష్ణ, ప్లీజ్. చక్రి, గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా తెలంగాణలో వర్షం కురవడం వల్ల ప్రజలంతా కూడా అతలాకుతలమయ్యారు. అంతా చాలా వరకు 16 మంది ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వరద బాధితులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే చేయూతనిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేరు, వరద బాధితులకు ఎలాంటి సహాయం అందడం లేదని కూడా విమర్శలకు అయితే దిగారు. ఈ నేపథ్యంలో కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా గత 10 ఏళ్లుగా కేసీఆర్ ఎక్కడ కూడా ఎవరిని కూడా పరామర్శించలేదు. ఓడిపోయినప్పటి నుంచి కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కి అంకితమయ్యారు. అంతేగాని ప్రజలు కష్టాల్లో ఉన్నారని, ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు, ప్రజలు అసలు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ప్రభుత్వానికి సూచనలు లాంటివి, ప్రజలు ఏ విధంగానే కష్టాలు పడుతున్నారా, ఏ విధంగా ఉంటున్నారని కూడా కేసీఆర్ బయటకు వచ్చి అంటే ప్రజల దగ్గరికి కానీ అటు ప్రభుత్వం సూచనలు ఇచ్చే విధంగా కూడా కేసీఆర్ ఎప్పుడు కూడా బయటికి రాలేదు. కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కి అంకితమయ్యారు అని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అయితే తాజాగా ఖమ్మం జిల్లా పర్యటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చేసిన తర్వాత అక్కడ పరిస్థితులు తెలుసుకొని ఏదైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది ఖమ్మం జిల్లాకు పర్యటనకు వెళ్లారు. ఆ నేపథ్యంలో కూడా వాళ్ళు విమర్శలు గుప్పించారు. ఏదైతే ఆపత్కాల సమయంలో కూడా మానవతా దృక్పథంతో అందరూ వరద బాధితులకు చేయూతనివ్వాలి తప్ప ఇట్లాంటి టైంలో రాజకీయాలు చేయొద్దన్న ఆరోపణలు కూడా, ఏదైతే విమర్శలు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద అయితే అదే బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ మేధావులు కానీ ఇతర మేధావులు కానీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించండు. తెలంగాణకి మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ అని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ కేసీఆర్ ఓడిపోయినప్పటి నుంచి కూడా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. తెలంగాణలో ఇంత వరద వచ్చి ప్రజలు అతలాకుతలం అవుతున్నా కానీ సరే కనీసం పరామర్శించడానికి కానీ పట్టించుకోవడానికి కూడా కేసీఆర్ బయటికి రాలేదు. కనీసం పేపర్ స్టేట్మెంట్ లాంటివి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు అయితే ప్రజలకు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆర్థిక ఫుడ్ లాంటివి కానీ లేక ఇతరత సహాయ కార్యక్రమాలు చేపట్టాలి. ఏదైతే విపత్కర పరిస్థితుల్లో అందరూ కూడా అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా ఖచ్చితంగా ఏదైతే సహాయక చర్యల్లో పాల్గొనడానికి కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అధినేత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళు ప్రకటించలేదు అంటూ కూడా కేసీఆర్ కనిపించట్లేదు. ప్రతిపక్ష నేత ఉన్న కేసీఆర్ 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించింది కానీ తాజాగా కనిపించట్లేదంటూ కూడా హైదరాబాద్ లో కొన్ని చోట్ల అదే మెట్రో స్టేషన్ లో ఇతర ప్లేస్ లో కూడా కొన్ని పోస్టర్లు అయితే వెలిశాయి. పోస్టర్లు హైదరాబాద్ లో మెట్రో స్టేషన్ లో వెళ్చడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా కేసీఆర్ కనిపించట్లేదు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు, 10 సంవత్సరాలు ప్రజలు
కేసీఆర్ కి పట్టం కలిపారు. కానీ విపత్తు ఉన్న సమయంలో, ఆపత్కాలంలో ఉన్న సమయంలో ప్రజల్ని కనీసం పరామర్శించడానికి కూడా రాలేదు అంటూ కూడా కొన్ని పోస్టర్లు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే నిన్న తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి అంటే ఏదైతే 10 సంవత్సరాలు పాలించారు, కానీ ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. అటు కేటీఆర్ అమెరికాలో ఉన్నారు, హరీష్ రావు విమర్శలకి పరిమితమయ్యారు అంటూ కూడా ఒక వ్యాఖ్యలు అయితే చేసిన సందర్భంలో ఈ పోస్టర్లు అయితే కొంత ఉత్కంఠ నిలుపుకొని చెప్పవచ్చు. ఎందుకనంటే అటు సీఎం 10 సంవత్సరాల నుంచి పాలించిన మాజీ సీఎం బయటికి రాకపోవడం, ఇటు ప్రస్తుత సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి అయితే బయటికి రావాలి, సూచనలు ఇవ్వాలి అంటూ కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నా, కానీ ఇట్లాంటి విపత్తు సమయంలో కూడా ఏదైతే అనుభవజ్ఞులు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారు కాబట్టి వారి అనుభవాన్ని తీసుకొని ప్రజలకు పాలన అందించాలని కూడా అనుకుంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా హైదరాబాద్ లో కొన్ని మెట్రో స్టేషన్ లో సోషల్ మీడియాలో కేసీఆర్ కనిపించట్లేదంటూ కూడా పోస్టర్లు అయితే చక్కర్లు కొడుతున్నాయి. చక్రి